శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 2030 వరకు, 2030 వరకు రైట్ టైంలో ఉన్నటువంటి రాసుల జాబితా నేను మీకు తెలియజేస్తానండి. ఈ అవకాశాన్ని మాత్రం దయచేసి ఎవ్వరు కూడా వదిలిపెట్టుకోకండి. నడుస్తున్నది మంచి టైంలోకి అడుగు పెట్టారు. మంచి టైం నడుస్తుంది మీకు. ప్రపంచంలో, భారతదేశంలో కాదు, ప్రపంచ దేశంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలవండి, లేదంటే డైరెక్ట్ కలవండి. కుంభరాశిలో పుట్టినా, మీనరాశిలో పుట్టినా, మేషంలో పుట్టినా, వృషభంలో పుట్టినా, ఈ 4 రాశులకు మంచి టైం మొదలైందండి. ఈ కాలమానంలో మీరు చేసే ప్రతి పని విజయవంతం అవుతుంది. సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, లక్షల కోట్లు అలా రేంజ్కి ఎదుగుతారండి. తప్పకుండా అవకాశం ఉందండి మీకు. తప్పకుండా మీరు మంచి ప్రయోజకులయ్యే అవకాశాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు బాగుపడతారు తప్పకుండా, దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. రైట్ టైంలో అడుగు పెట్టినప్పుడు మనకు అన్ని కలిసి వస్తూ ఉంటాయండి. ఒక పిల్లోడు, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక పిల్లోడు నా దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత, పిల్లోడు అంటే పిల్లోడేం కాదు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కలిగారు. అతనికి ఏంటంటే, అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంత కష్టపడి చేసినా కూడా అందరూ అతన్ని మోసం చేస్తున్నారు. అలా మోసం చేసి ఈ ఎక్కడికైనా ఫ్లాట్ చూపించదామని తీసుకెళ్తే ఆ ఓనర్ను వాళ్ళే వెతుక్కొని వచ్చి ఆ ఫ్లాట్లు వాళ్ళు వీళ్ళకి తెలియకుండానే కొనుక్కొని వెళ్ళడం, ఇతను మోమాటంతో ఎవరిని ఏమనలేని పరిస్థితిలో వదిలేయడం, అసలు పూట గడవడానికి ఇబ్బందిగా ఉందండి అతనికి. అలాంటి తను నా దగ్గర కరెక్షన్ తీసుకొని, ప్రపంచంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దు మనుషులను నాకు అర్థం కావట్లేదు సార్, నేను ఇంత నీతి నిజాయితీగా నేను ముందుకెళ్తుంటే నా జీవితం ఇంత నరకం, ఇంత ఇబ్బంది వేస్తుంది, అసలు దీనికి సొల్యూషన్ లేదా సార్? నిజాయితీగా, నీతి నిజాయితీగా బ్రతికే వాళ్లకు ఈ సమాజంలో చోటు కూడా లేదు. నేను ఎంతోమంది, అంటే చాలామందికి ఏ పని చెప్పినా కూడా ఆ పని చేసి ఎంతో ఖర్చులు పెట్టుకున్నాను, అందరూ నన్ను మోసం చేశారు సార్. లాస్ట్కు మీ దగ్గరకు వచ్చాను. లాస్ట్కు మీ దగ్గర అతను మీరు కూడా నన్ను మోసం చేయకండి అనే ఆలోచనలో మాట్లాడానండి. అంతే కదా. ఇప్పుడు మనం ఆ రూట్లో నడిచినప్పుడు ఏమవుతుందంటే, అన్నీ మనకు నెగిటివ్ వచ్చినప్పుడు కూడా పాజిటివ్ అనేది కనిపించినా కూడా దాన్ని మనం లెక్క చేయము. ఒక పురాతన గ్రంథంలో గంగా నది ఒడ్డున కొన్ని మహిమగల రాళ్ళు దొరుకుతాయి. అవి మన చేతికి తగిలితే వెచ్చగా ఉంటాయి. ఆ రాయిని ఇంకొక రాయితో ఇట్లా తగిలిస్తే అది బంగారంగా మారిపోతుంది. మనిషి స్పర్శ దాకగానే దానికి పవర్స్ వస్తాయి. ఆ రాయిని ఏ వస్తువుకైతే పెడితే ఆ వస్తువు బంగారంగా మారిపోతాయని ఒక ఒక గ్రంథంలో చదివాడు ఒక అబ్బాయి. అతను ఏం చేశాడంటే, ప్రతిరోజు గంగా నది ఒడ్డుకు పోతున్నాడు, ఆ రాళ్లను చేత్తో పట్టుకుంటాడు, వెచ్చగా లేకపోయే వరకు నదిలో వేస్తున్నాడు. ప్రతిరోజు వెళ్తున్నాడు. అలా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అతను చాలా వరకు కష్టపడి రోజు వెళ్తున్నాడు, అన్ని వెతుకుతున్నాడు, నిజంగానే దొరుకుతున్న పంట పండుతుంది అని చెప్పేసి. చాలా రోజులు, ఒక రోజు టూకీగా వచ్చి అతను బాధపడుతున్నాడు, మనసులో బాధ పెట్టుకున్నాడు. మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది అనుకుంటేనే, మనసులో ఆలోచించుకుంటేనే ఒక్కొక్క రాయిని తీసుకొచ్చి ఎత్తుతున్నాడు. దాంట్లో నిజంగానే మహిమగల రాయి అతని చేతిలో పడింది. ఇతని ఆలోచన విధానం అటువైపు ఉన్నది కాబట్టి ఆ చేతికి వెచ్చగా తగిలింది, అయినా విసిరేశాడు, నదిలో వదిలిపెట్టాడండి. ఆ లోయలో వేసేసాడు ఆ రాయిని. చేతికి వెచ్చగా తగిలింది. అబ్బా ఇదేంటి, నేను ఇన్ని సంవత్సరాల నుండి చేసి కాన్సన్ట్రేషన్ ఇక్కడ దెబ్బతిన్నానే అని అతను కొన్ని బాధపడ్డాడండి. అంటే మనం కష్టాలలో ఉన్నప్పుడు మనకు చేయూతనందించేటువంటి వారు ఎవరు చేయూతనందించినా కూడా అది మనం కరెక్ట్గా దాన్ని మనం చూసుకోలేమండి. అంటే అది కరెక్ట్ కాదనుకుంటారు. అలాగా నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలామంది దగ్గరికి వెళ్ళాను, చాలా కరెక్షన్స్ తీసుకున్నాను.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎన్నో పూజలు చేశాను, హోమాలు తలపెట్టుకున్నాను, అన్నీ చేశాను. ఎందుకో నా మనసు నాకు ఒక విషయం చెప్పింది. ఫైనల్గా తన దగ్గరకు ఒక కాడికి వెళ్ళి నువ్వు నీ జీవనం కొనసాగించు అని ఒక నా ఆలోచన, నా సిక్స్ సెన్స్ అనేది చెప్పి మీ దగ్గరకు వచ్చాం సార్ అని చెప్పాడు. నో ప్రాబ్లం అయ్యా, నీకేం ఇబ్బంది ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. నీకు ఇంకా బాగుపడడానికి టైం అనేది ఇంకొక 6 నెలలు ఉంది. 6 నెలల తర్వాత నువ్వు రైట్ టైంలోకి అడుగు పెడతావు. అప్పటి వరకు నీ పని నువ్వు చేసుకో అని చెప్పాను. కరెక్షన్ ఇచ్చానండి. 6 months తర్వాత, వాస్తవానికి 6-7 months తర్వాత తనకు ఒక ఆఫర్ వచ్చింది. ఆఫర్ ఏంటంటే విదేశాలకు వెళ్ళాల్సినటువంటి ఒక ఆఫర్. ఏం లేదండి, విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన అతనికి అప్పటి వరకు లేదు అసలే. కానీ వాళ్ళ మిస్సెస్ బంధువులు అక్కడ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్లో స్థలాల కొలతలు కానీ, ఇతనికి ఏ ఫేసింగ్ కానీ, ఎక్కడ ఎలా ఉంటుందో నాకు పూర్తి అవగాహన. కొద్దిగా అతనికి ఏంటంటే వాస్తు టచ్ ఉంది. ఇతనైతే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఇతన్ని భార్యాభర్తలని ఇద్దరిని తీసుకెళ్లారండి అమెరికాకి. అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ, పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో అతనికి ఒక చైర్ వేసి కూర్చోబెట్టారు. అతను కష్టపడి నిజాయితీగా, అతను ఎప్పుడైతే నిజాయితీగా ఉన్నాడో ఆ నిజాయితీ ఈరోజు కలిసి వచ్చిందండి అతనికి. అంటే అధర్మమైనటువంటి మార్గంలో నడుచుకుంటూ పోతే ఎప్పటికైనా అది నష్టమేనండి. ఒక దొంగ ఏం చేశాడంటే కన్నాలు వేయడం మొదలుపెట్టాడు. అతను ఏమనుకుంటాడంటే, అబ్బా నేను ఈ ఒక్కసారి బ్యాంకును కొల్లగొడితే ఈ జీవితకాలంలో నేను మళ్ళీ దొంగతనం చేయను అని అనుకుంటాడు. అధర్మ మార్గంలో ఒక బ్యాంకును కన్నవేస్తాడు. దోచుకున్న డబ్బును తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంట్లో పెట్టుకొని అన్ని ఖర్చులు మంచిగా అన్ని కంప్లీట్ చేసుకుంటాడు. ఆ స్థలాలు పొలాలు అవి ఇవి కొనుక్కొని మంచిగా హ్యాపీగా ఉండాలి కదా. అతని దురుద్దేశం ఏంటంటే మళ్ళీ ఏదన్నా చేయాలి. ఎందుకంటే మనిషికి ఆశాజీవి, ఎంత సంపాదించినా కూడా మళ్ళీ సంపాదించాలి. దీంతో సరిపెట్టుకోరండి. ముఖేష్ అంబానీ ఉన్నారు, సరిపెట్టుకుంటున్నాడా అక్కడికి? లేదు, ఇంకా సంపాదించాలి. అతను బ్రతకలేడా? బ్రతుకుతాడు, కానీ ఇంకా సంపాదించాలి. మనిషి ఆశాజీవి. దొంగతనం చేసేటువంటి వాడు ఇంకా దొంగతనం చేసి ఇంకా డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంలో మళ్ళీ దొంగతనానికి పాల్పడుతూనే ఉంటాడు. ఒక్కసారి ఆ దొంగతనం బయటపడిపోయి ఉన్నదంతా బయట నుంచి తోడుకొస్తాడు. అవునండి, మనిషి ఆశాజీవి. అందుకే ఇది చెప్పేది ఏంటంటే, ఎప్పుడు మనం అధర్మాన్ని ఎంచుకోకూడదు, సత్య మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ సత్య మార్గాన్ని ఎంచుకుంటే మనకు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మనం అదృష్టవంతులు అవుతాం. మనల్ని గుర్తించే వాళ్ళు ఉంటారు. మనకు ఆ భగవంతుడే ఒక మార్గాన్ని అన్వేషిస్తాడు. అందుకే నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తుంటానండి. సత్య మార్గాన్ని అవలంబించినటువంటి వారు ఎప్పటికైనా కోట్లకు పడగలుగుతారు, కోటీశ్వరులు అవుతారు, ఉన్నతంగా జీవిస్తారు. ఇప్పుడు అతని పరిస్థితి అంతేనండి. విదేశాలలో ఇక్కడ రియల్ ఎస్టేట్ నడవలేదు. అక్కడ తెలిసిన వాళ్ళు సరే ఇతనైతే పర్ఫెక్ట్ క్యాండిడేట్, 10 మందిని అడిగినా అతను మంచివాడనే చెప్పాడు, చెడువాడు అని ఎవరు చెప్పలేదు. ఆ పేరు అతన్ని అక్కడ భోజనం పెట్టేటట్టు చేసింది. ఇప్పటికిందండి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుతున్నాడు అతను అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి. టైం అండి. మనం అనుకుంటాం మనకు మన జీవితం ఇలానే ఉంటుంది, ఎప్పుడు ఇలాగే ఉంటాం, కానీ బాగుపడే రోజులు కూడా వస్తాయి మనకి. 2030 వరకు కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారికి మంచి టైంలోకి అడుగుపెట్టారు. మీరు ఒక్కసారి నన్ను డైరెక్ట్గానైనా లేదంటే ఆన్లైన్లోనైనా కలిసే ప్రయత్నం చేయండి. మీ జాతకాన్ని మొత్తం పరిశీలన చేసి మీకు మంచి పేరు కరెక్షన్ అనేది కూడా ఇస్తాను. తద్వారా మీరు మంచి ఎదుగుదల అనేది కూడా తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.